హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఓకే, సో ఆల్రెడీ యూట్యూబ్ చూస్తారు. ఈ సంక్రాంతికి మన తెలుగు ఇండస్ట్రీలో వందల కోట్ల వేల కోట్ల బాక్స్ ఆఫీస్ యుద్ధం అయితే జరుగుతుంది. బికాస్ చాలా 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 క్రేజీ సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో మొదటిగా మన శంకర్ ప్రసాద్ గారు, చిరంజీవి గారి ఫిల్మ్ వస్తుంది. అలాగే రాజసాబ్ ద ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ గారిది. నెక్స్ట్ వచ్చేసి అనగనగా రాజు, నవీన్ పోలిశెట్టి. భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి మన రవితేజ గారు వచ్చేస్తున్నారు. ఈ 4 రేస్ గుర్రాలు దూసుకొని వచ్చేస్తున్నాయి. మన బిజినెస్ బాగా జరుగుతుంది. 100 కోట్ల బిజినెస్. సంక్రాంతి పందెం కోళ్ళు అని చెప్పొచ్చు. బయట పందెం కోళ్ళు జరుగుతుంటే ఇక్కడ సినిమా కోళ్ళు పందాలు పడతాయి. ఇందులో 2 పెద్ద కోళ్ళు ఉన్నాయి. ఒకటి మన శంకర్ ప్రసాద్ గారు, 2 రాజా సాబ్. సో వీటిలో మీరు ఏ మూవీ కోసం అయితే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి మామ. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మరిన్ని ఫిల్మీ అప్డేట్స్, రియాక్షన్స్ అండ్ రివ్యూస్ కోసం. సో మనం ఇప్పుడు అసలు ఈ ప్రీ బిజినెస్ సేల్స్ ఎవరు పందాల్లో గెలుస్తున్నారు, ఏంది కథ అనేది ముఖ్యంగా 2 సినిమాల గురించి తెలుసుకుందాం. మన శంకర్ ప్రసాద్ గారు, రాజా సాబ్ గురించి. సో మెగాస్టార్ చిరంజీవి కోణిదెల శివశంకర వరప్రసాద్ అసలు పేరు అయితే మన అలీ రావిపూడి గారి దర్శకత్వంలో ఈ ఒరిజినల్ పేరుతో సినిమా తీస్తాడు మన శంకర్ వరప్రసాద్ గారు అని పెట్టేసి. సో ఈయనతో పిచ్చ హైప్ వచ్చింది అప్పుడే టైటిల్ స్టార్టింగ్లోనే. సో ఈ బిజినెస్ మాస్ ఎంటర్టైన్మెంట్తో ట్రేడ్ వల్ల ఫుల్ క్రేజీ. చిరంజీవి గారి వింటేజ్ లుక్స్ అయితే ఈ సినిమాలు చూస్తాం. అనిల్ రావిపూడి కామెడీ మార్క్ అయితే సినిమాకి మెయిన్ అసెట్. అందరికీ తెలుసు ఆయనది ఎలా ఉంటుంది, ఏంది కథ అనేది. సో థియరటికల్. సో ఈ సినిమా కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్ కావడంతో సినీ వర్గాల్లో భారీ ట్రేడ్ వర్గాల్లో అయితే భారీ డిమాండ్ ఉందన్నమాట. సో మొత్తానికి ఏరియా బిజినెస్ వైజ్ మనం చూద్దాం. నైజాం వచ్చేసి 40 నుంచి 45 కోట్ల బిజినెస్ జరిగే అవసరం ఉంది. సో ఆంధ్ర వచ్చేసి 70 నుంచి 75 కోట్లు. సంక్రాంతి పందాలంటే ఎక్కడ ఆంధ్రాలోనే. సో అందుకని ఆంధ్రాలోనే. సీడెడ్ వచ్చేసి మన 25 నుంచి 28 కోట్లు ఉంటుంది. మొత్తం ఓవర్సీస్ మిగిలిన రాష్ట్రాలన్నీ కలుపుకుంటే 20 నుంచి 25 కోట్ల బిజినెస్ జరుగుతుంది. మొత్తం థియరటికల్ బిజినెస్ వచ్చేసి 155 నుంచి 170 కోట్ల బిజినెస్ అయితే జరిగే ఛాన్స్ ఉంది మామ. సో మన శంకర్ ప్రసాద్ గారిలో ఉన్న క్రేజ్ ఇది. ఆల్రెడీ వచ్చిన సినిమా మనకు తెలుసు, 2 సాంగ్లు చాట్ బస్టర్లు అయిపోయాయి, టీజర్లు బాగున్నాయి. సో వింటేజ్ చిరంజీవి గారిని చూసేస్తున్నాం. గరాడామగుడు ఆ టైంలో ఉన్న చిరంజీవి కనిపిస్తాడు మనకి. సో నాన్ థియరటికల్ బిజినెస్ వివరాలకు వస్తే డిజిటల్ అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ పిచ్చగా ఉంటారు. ఆల్రెడీ మన సంక్రాంతి కోసంతో 300 కోట్లు క్రాస్ కలెక్షన్స్ సంపాదించారు. సో క్రేజ్ వల్ల ఓటీటీ రైట్స్లో దాదాపు 80 నుంచి 100 కోట్లకు అమ్ముడైనట్లు మనకున్న ఇన్ఫర్మేషన్ మామ. సో మొత్తం ప్రీ రిలీజ్ రికార్డ్ ఇది. థియరటికల్ మరియు నాన్ థియరటికల్ రికార్డ్స్ అన్నీ కలుపుకుంటే ఈ సినిమాకి 250 నుంచి 280 కోట్లు మార్కని టచ్ చేసే అవకాశం గట్టిగా ఉంది. ఖచ్చితంగా టచ్ చేసింది సినిమా అయితే ఇంకా అదొరుసు. ఇంకా అంతే, మామూలుగా వింటేజ్ మెగాస్టార్ కదా అసలే. గ్యాంగ్ లీడర్, మగరామగడు 70% అయితే ఫుల్ కామెడీ ఉండబోతుంది. 30% అయితే నాకు అనిపించింది అన్న రకం ఒక ఎమోషనల్ సీక్వెన్స్ అని మన అనిల్ రావిపూడి గారు కూడా చెప్పారు. ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది, ఎమోషనల్ ఉన్న కథ అని చెప్పేసి. సో అందులో ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి మల్టీ స్టారర్ వైప్. మన విక్టరీ వెంకటేష్ గారు ఒక సెన్సేషనల్ రోల్, ఒక క్యామియో చేయబోతున్నారు, కనిపిస్తున్నారు. చిరు వెంకు కాంబో డ్యాన్స్ ఉండబోతుంది. సో ఇవన్నీ మంచిగా మెయిన్ పాయింట్స్ అయితే అదిరించాయి. సో ఈ సంక్రాంతి ఫైట్ జనవరి 26th అయితే ఈ 12th ఈ సినిమా రాబోతుంది. 9th రాజా సాబ్ రిలీజ్ అవుతుంది. 3 రోజుల ముందు బాక్స్ ఆఫీస్ పెద్ద వార్ జరిగిపోతే తర్వాత భర్త మహాశైలకు, తర్వాత అనగనగా రాజు మామూలుగా లేదు. అందులో చిరంజీవి గారు ఈ సినిమా పవర్ఫుల్ ఎన్ఐఏ ఆఫీసర్గా అయితే కనిపిస్తున్నారు. సో అది మనకు తెలుసు. ఇంకా రాజా సాబ్ విషయానికి వచ్చేస్తే మనం రాసుకున్నాం కదా మొత్తం. ది రాజా సాబ్, ద డార్లింగ్ ప్రభాస్, ద హర్రర్ కామెడీగా ఇది ఒక జోనర్ మామ. అదంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే రాజా సాబ్ వచ్చేసి హర్రర్ కామెడీ బిజినెస్, హర్రర్ కామెడీ రొమాంటిక్ సినిమాగా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది రిలీజ్ అయిన కాడి నుంచి. బికాజ్ వరల్డ్ వైడ్ బిజినెస్ చూసుకుంటే ఈ సినిమాది థియరటికల్ రైట్స్ దాదాపు 350 కోట్ల పైగా అమ్ముడైనట్టు సమాచారం. సో ఇక నాన్ థియరటికల్ రైట్స్కి వస్తే డిజిటల్, ఓటీటీ, శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ కలుపుకుంటే మొత్తం దాదాపు 600 కోట్ల బిజినెస్. సో ఓవర్సీస్ మొత్తం కలిపి $10 మిలియన్ అయితే విక్రయించబడుతుంది. సో విక్రయించబడ్డాయి అనుకోవచ్చు. సో ఈ 2 సినిమాలు ఏది టాప్ అంటే ఆబ్వియస్లీ రాజాసాబ్. బికాస్ రాజాసాబ్కు ఉన్న క్రేజ్ అది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, తెలుగు
అన్ని భాషల్లో వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ప్రైరేజల్ ఎక్కువ ఉంటుంది. సో ఇక మన శంకర్ ప్రసాద్ దగ్గర వస్తే తెలుగు ఆడియన్స్, బికాజ్ ఏపీ అండ్ తెలంగాణలో భారీగా ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది, భారీగా క్రేజ్ ఉండే అవకాశం ఉంది, భారీగా వసూలు రాబట్టి ఉండేది ఏ సినిమాకి ఆ సినిమా జోనరే. సో ప్రభాస్ రాజసాబుని దీంతో పోల్చడం, బికాజ్ అది పాన్ ఇండియా సినిమా, ఇది మన మెగా స్టార్ వింటేజ్ సినిమా కాబట్టి. సో ఇప్పటికి ఆల్రెడీ మనకి ఇది ఇంకా క్రాస్ చేయలేదు, నెంబర్ 1 అని చెప్పలేను. ఈ సంక్రాంతికి అయితే ఇది నెంబర్ 1, బికాజ్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు నడిచిన పుష్ప 2 అయితే బాక్స్ ఆఫీస్ 1200 కోట్ల పైగా వసూలు సాధించి టాప్ గ్రాసర్గా సాధించింది. దీని తర్వాత కల్కి ఉంది మన ప్రభాస్ గారి, దాని తర్వాత అది కూడా ప్రభాస్ గారు రాజాసాబే రేస్లాగా వస్తుంది, బికాజ్ బాగుంది సినిమా చూడడానికి కూడా నాకు అనిపిస్తుంది. ఇవి మనకున్న అంచనాలు, బికాజ్ మిగిలిన సినిమాలు అనగనగా రాజు, వర్తమాయ సైకిల్ కానీ తెలుగు రాష్ట్రాల సెంటర్గా కాబట్టి వీటికి ఉన్నంత బిజినెస్ ఉండకపోవచ్చు ఉంటుంది. కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చే నెల సంక్రాంతి పండుగ పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు అన్ని పందాల్లో వచ్చేస్తున్నాయి. పెద్ద కోళ్ళు మన శంకర్ ప్రసాద్ రాజాసాబు, చిన్న కోళ్ళు తెలిసిందే కదా వర్తమాన శైలు, అనగనగా ఒక రాజు. ఏ కోడికి ఆ కోడే డిఫరెంట్ మామ. ఈ కోడ్లో మీరు ఏ కోడి సినిమాకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? పెద్ద కూడా చిన్న కూడా, పెద్ద పందెమా చిన్న పందెం సినిమాకి వెళ్తున్నారు? ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? ఏ సినిమా ఫస్ట్ మీరు చూడాలనుకుంటున్నారు? కింద కామెంట్ చేయడం, కింద కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. బికాజ్ ఒక్కొక్కటి 2 ఫ్యామిలీ సినిమాలు, 3 ఫ్యామిలీ సినిమాలు, 1 హారర్ కామెడీ, అది కూడా ఫ్యామిలీకి క్లిక్ అయ్యింది ఖచ్చితంగా బాగుంటే. సో చూద్దాం ఈ సంక్రాంతిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరు ముందుకు వస్తుంది, ఏ పందెం గెలిచింది, ఏ పందెం ఎక్కువ డబ్బులు సంపాదించింది అనేది చూద్దాం. అండ్ ఇలా నెక్స్ట్ రియాక్షన్స్, నెక్స్ట్ రివ్యూ, ఫిల్మీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే మీరు తప్పకుండా లైక్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అంతే, ఓకేనా. అండ్ ఇలా నెక్స్ట్ వీడియో కోసం ఉంటా, బాయ్.